మనం ఇప్పుడు క్లియర్గా చూసే తీరాలి. ఇప్పుడు చూడండి, వీడు చాలా రోజులుగా మనకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. రే ఎవర్రా నువ్వు? వైట్ పంచా వైట్ షర్ట్ వేసుకున్నావు, నువ్వు ఏంట్రా గొప్పగా ఫీల్ అవుతున్నావు? ఆ రోజు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తగ్గించమంటే తగ్గించన్నావు. ఆ సార్ వచ్చాడు, ఆయనకు సమాధానం చెప్పు. నీకు లైసెన్స్ ఉందా? ధైర్యం ఉంటే ఆయన దగ్గర మాట్లాడు. సార్ నమస్కారం సార్. ఏంటి రమేష్, బాగున్నావా? మీ దయవల్ల బాగున్నా సార్. నేను నీకు కోళ్ళలోడు వచ్చిందా? వచ్చాయి సార్. ఎన్ని వచ్చాయి? 2 సార్. సరుకు మొత్తం ఇక్కడే ఉందా లేక బయటకు పంపించేసావా? పంపించేసాను. అలాగా. సౌత్ చెన్నై నుంచి వచ్చిన సరుకు 3 లోడ్లు ఆలంబనం చెక్ పోస్టులో పట్టుకున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా రమేష్? ఆ కోళ్ళని బాగా జబ్బుతో చచ్చిపోయాయి. అవి అలా చచ్చిపోవడానికి కారణం మోతాదుకు మించి విషం యూజ్ చేశారు సార్. నేను ఇప్పుడు వచ్చింది నువ్వు సప్లై చేసిన కోళ్ళను కూడా లేపేయడానికి. జనాలను చంపాలని ట్రై చేసావు అన్నదే కేసు. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సరుకు లెక్క పెట్టుకోవడమే. అయ్యో సార్, అది ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ అన్నీ కూడా ఇంటికి పంపిస్తాను సార్. ఫ్రిడ్జ్ నువ్వే ఉంచుకో. మీ అమ్మ కాలిన బూడిద జాగ్రత్తగా అందులో పెట్టుకో. రారా, పద్మనాభ మట్టిలో ఆడుకోవడానికి ఒక స్థలం ఉంది, అక్కడే ఆడుకోవాలి. ఒకసారి నువ్వు తప్పుకున్నావురా, ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను నీకు లెసన్ చెప్పాలని. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను. సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. ఏం చేస్తావు నువ్వు? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను. నువ్వు కాళ్ళు పట్టుకోవద్దు, కోళ్ళు పంపించొద్దు. సార్ నేను మీకు 25,000 ఇచ్చేస్తే మీరు నన్ను వదిలేస్తారా సార్? 1,00,000. నీ ప్రాణానికి ఆ రేట్ అయినా ఇవ్వాలి కదా సార్. మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను, నా దగ్గర ఇంతే ఉంది సార్. చూడండి సార్, నేను మీతో అబద్ధం ఎందుకు చెప్తాను సార్? నేను మీరు అడిగింది ఇస్తాను, కానీ ఇప్పటికీ ఇవి తీసుకోండి సార్. సార్ సార్ అది అమ్మవారి ఫోటోరా, దానికి కదపొద్దు సార్. ఇక్కడ చూడండి, ఇలాంటివి మనం ఎన్ని చూస్తుంటాం. దొంగ సచ్చినోడా, కోళ్ళ దొంగ. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. అందులో 2 లక్షల రూపాయలు ఉన్నాయి సార్. ఇది నీ అకౌంట్ లో అడ్వాన్స్ గా పెట్టుకుంటా. నువ్వెప్పుడు జనాలకు చచ్చిపోయిన కోళ్ళు అమ్ముతావుగా. ఓరా పో సార్. ఏం చేశారు సార్? డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ తీయద్దు. ఇవాళ నాకు డ్రామా ఉంది. ఇదిగో ఇది ఉంచు. ఇంతేనా? ఎంతొద్దా? అయితే ఇచ్చేసేయ్. బండి ఎక్కరా, ఇచ్చింది తీసుకోకుండా పేరాసాను. ఇయ్యడానికి ఏడుస్తాడు. కోళ్లు న్యాచురల్ గా పెరగడానికి సంవత్సరం పడుతుంది, కానీ మందుల ద్వారా వీళ్ళు దానిని డబుల్ రేటుగా మారుస్తున్నారు. 40 రోజుల్లో అది చచ్చిపోతుంది. అంత పవర్ఫుల్ అయిన యాంటీబయాటిక్స్ ని అవి తినే ఆహారంలో కలుపుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. సొల్యూషన్ అంటే ప్రతి ఒక్క చోట చెక్ చేయాలి. అద్భుతమైన శక్తి కలిగిన రాముడి బాణాలను నువ్వేమీ చేయలేవు రావణ. రాముడి పాదం లంకను తాకే రోజున యముడి పాదాలు లంకను తాగుతాయి. మరణం గురించి చెప్పి నన్ను భయపెడుతున్నావా? నన్ను అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా యమపాసం ఏమీ చేయలేదు. ఆ యమధర్మరాజు కూడా ఈ లంకాధిపతికి బానిసలా ఉంటాడు. బానిస. సార్ మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? మీ వైఫ్. వైఫ్ కాలింగ్. ఏమైంది? నేను నీకు చెప్పాను కదా స్టేజ్ మీద ఉంటాను, డిస్టర్బ్ చేయొద్దు అని. మన పిల్లాడికి ఒంట్లో బాగోలేదండి, నేను వాడిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. ఏమైంది? రాత్రి మీరు హోటల్ నుంచి తీసుకొచ్చిన చికెన్ తిన్న దగ్గర నుంచి వాడు వాంతులు చేసుకుంటూనే ఉన్నాడు. వాడిని ఇప్పుడు ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఐసీయూలోనా?
సార్ ఎక్కడున్నారు? అక్కడ. రండి స్వామి, రండి. ఈ డబ్బంతా కూడా నేను లంచంగా భయపెట్టి తీసుకున్నదే. కోటేశ్వరుని అవడానికి జనాలు చచ్చిపోతారని మీరు చెప్పినప్పుడు నేనేం చెప్పాను? మరణం నిర్ణయించేది మనం కాదు, దేవుడు అని చెప్పానుగా. నా కొడుకు చావు నిర్ణయించింది దేవుడు కాదు, నేనే నిర్ణయించాను. నా కొడుకు నేనే చంపేశాను స్వామి. డబ్బు మీద ఆశ కొద్ది నేనే చంపేశాను. వేలు చచ్చిపోయాడు బావా, వేలు ఎప్పుడో చచ్చిపోయాడు. అంత అయిపోయింది బావా, అంత అయిపోయింది. నా చేయి జారిపోయాడు.